ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోస్ పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, అవసరమైతే తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టొద్దో చెప్పాలన్నారు. బండి సంజయ్వి దిగజారుడు రాజకీయాలని, వెంటనే తెలంగాణ సమాజానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా క్యాంపింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెడతారు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రి అందరం గౌరవిస్తాము, మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటి గుండెలు పెట్టుకొని ఒక తల్లిగా చేసుకునే మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ రితో పలుకుతా ఉన్నా. ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మహానాయకురాలు. ఈ దేశంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినట్టు మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము. అరే మీ ఇళ్లలో